భావనతో గురి యొద్దకే సాగెదా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమేన్. ఒక 5 నిమిషములు మనం విజ్ఞాపనలు చేసుకుందామండి. అటు తర్వాత తదుపరి మనము ఈ సమయాన్ని బ్రదర్ ఇమాన్యుయల్ గారికి అప్పచెప్తాము. వాక్యము నిమిత్తము, అలాగని కొన్ని యూత్ మీటింగ్ అంశాల నిమిత్తము మనందరం కలిసి భారభరితంగా ఉన్నవారందరం కలిసి భారభరితంగా ఎలుగెత్తి ప్రార్థిస్తామండి. దయచేసి అందరు అన్మ్యూట్ చేసినట్లయితే మొదటిగా మనము యూత్ మీటింగ్ గురించి ప్రార్థిద్దాము. ఇంకా 13 రోజులు మాత్రమే ఉంది. ఇంకా 14 రోజులు మాత్రమే ఉంది. ఈ 14 రోజుల్లో ఇన్విటేషన్స్ ఇవ్వడానికి బ్రదర్ బయలుదేరాడండి. ఈ రోజు బయలుదేరతాడు. ప్రతిరోజు ఇన్విటేషన్స్, ప్రతిరోజు ఒక్కొక్క ఊరని నిర్ణయించబడిందండి. ఆ నిర్ణయించబడిన ఊరికి వెళ్ళవలసి ఉంది. సో ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండునట్లు ఈ 14 రోజుల్లో యూత్ మీటింగ్ సంబంధించిన పనులన్నీ సవ్యంగా సక్రమంగా జరుగునట్లు, ఆర్థికంగా ఆయన ద్వారాలు తెరుచునట్లు, యూత్ మీటింగ్ ఏ సమస్య ఆటంకము జరగకుండా ఆయన కాచి కాపాడునట్లు, ఆయన కృప మనకు తోడుగా ఉండునట్లు మనందరం కలిసి ప్రతి ఒక్క విన్నపమును బట్టి మనందరం కలిసి ఆయన మొర పెడదాం. దయచేసి ఉన్నవారందరూ అన్మ్యూట్ చేసినట్లయితే కొద్ది సమయమున ఆయనకు మనం మన యొక్క విన్నపములను, విజ్ఞాపనలను మనము దేవాతి దేవునికి చెల్లిద్దాము. దయచేసి ఉన్నవారందరూ అన్మ్యూట్ చేసినట్లయితే కొద్ది సమయము ఆయన మనము అడుగుదామని. స్తోత్రం స్తోత్రం ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా యేసయ్య, ఇంకా యూత్ మీటింగ్ ప్రభువా 14 రోజులు మాత్రమే సమయం ఉన్నది ప్రభువా. స్వామి ప్రభువా దేవా, నీకు మహిమార్థంగా జరగడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ రోజై తండ్రి ప్రయాణాలు బ్రదర్ స్టార్ట్ చేయుచున్నాడు ప్రభువా. ఇమాన్యుయల్ బ్రదర్ కి తోడు నీడగా ఉండండి ప్రభువా. అలాగనే ప్రభువా బ్రదర్ తో పాటు వెళ్తున్న బ్రదర్స్ కి తోడుగా మీరే ఉండి సమస్త మహిమ ఘనత ప్రభావం మీ ద్వారా పొందండి ప్రభువా. తండ్రి ఇటువంటి ప్రభువా సాతాను శక్తులకు తావివ్వకుండా ప్రభువా వాళ్ళు ఇరువురిని ప్రభువా దేవాయేసయ్య, ఎవరైతే బ్రదర్ తో పాటు వెళ్తారో ప్రభువా తండ్రి దేవాయేసయ్య, వాళ్ళ బ్రదర్ కి అలాగనే తండ్రి బ్రదర్స్ కి మీరే తోడు నీడగా ఉండి ప్రభువా నీ రక్షణ కాపుదలను తండ్రి దేవ నీ కంచెను వేయండి ప్రభువా. తండ్రి దేవాయేసయ్య, ప్రయాణం చేయుచుండగా ప్రభువా తండ్రి దేవదూతలను ముందుంచి ప్రభువా దేవాయేసయ్య సమస్తము సవ్యంగా జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్క ప్రయాణాన్ని సక్రమంగా జరిగించండి స్వామి. అలాగనే ప్రభువా దేవాయేసయ్య తండ్రి ఇన్విటేషన్స్ కానీ ఇళ్ళకు వెళ్ళుచుండగా ప్రభువా దేవాయేసయ్య అన్ని తొందరగా కంప్లీట్ చేసుకొని ప్రభువా తండ్రి దేవ
దేవాసే అందరికి మర్చిపోకుండా ప్రభు అన్ని ఇన్విటేషన్స్ ఇవ్వడానికి సహాయము కృపను దయచేయండి ప్రభు. ఇన్విటేషన్స్ వెళ్తున్న గృహాలను దర్శించుండగా ప్రభు దేవాసే ఆ గృహంలో వాళ్ళందరినీ సందర్శించి ఆనందంతో తండ్రి ఇంట్లో నుంచి బయటికి రావడానికి కృపను దయచేయండి ప్రభు. తండ్రి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేయడానికి సహాయం చేయండి. అలాగనే ప్రభు ఆర్థికంగా ద్వారాలు తెరవండి నాయన. ప్రభు తండ్రి దేవాయసే ఆర్థికంగా తండ్రి ఎంతగానో బాధపడుతున్నాం ప్రభు. తండ్రి దేవాయసే ఆర్థికంగా తండ్రి మీరే ద్వారాలు తెరవండి ప్రభు. తండ్రి అలాగనే ప్రభు ఈ యొక్క యూత్ మీటింగ్ అనేకమైన ఆత్మలను తండ్రి దేవాయసే సంపాదించే కృపను దయచేయండి ప్రభు. ఈ యొక్క యూత్ మీటింగ్ ద్వారా ప్రభు తండ్రి జరగబోయే యూత్ మీటింగ్ లో మీరే తోడునీడుగా ఉండండి అయ్యా. తండ్రి దేవాయస నీ మహిమార్థంగా జరిగించండి ప్రభు. తండ్రి వస్తున్న ఆటంకాలను తండ్రి దేవాయస తండ్రి నీ యొక్క రక్తపు శక్తితో ప్రభు ప్రతి ఒక్క దాన్ని ప్రభు లయపరచండి ప్రభు. ప్రతి ఒక్క దాన్ని ప్రభు దేవాయసయ ప్రతి ఒక్క దాన్ని కొట్టివేయండి ప్రభు. తండ్రి దేవాయసయ అలాగనే ప్రభువ తండ్రి దేవ యేసయ్య నీవే తోడునీడుగా ఉండి నీవే సమస్త మహిమ ఘనత ప్రభావమును ప్రభువ తండ్రి ఈ 14 రోజులు ప్రభువ మీరే మాకు తోడునీడుగా ఉండి యూత్ మీటింగ్ కి ఎలాంటి పనులు చేస్తే మాకు తండ్రి త్వరగా వర్క్స్ అవుతాయో తగిన జ్ఞానమును తెలివిని బుద్ధిని వివేకమును అలాగనే ప్రభువ ప్రతి ఒక్క విషయంలో ప్రభువ ప్రతి ఒక్క పనుల్లో తండ్రి మేము నిన్ను ముందు పెట్టేలాగానో మాకు సహాయం చేయండి ప్రభు. నీ యొక్క సహాయం ద్వారానే జరిగిద్ది కదా ప్రభు. తండ్రి దేవాయస నీ యొక్క సహాయంతోనే మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయమును కృపను దయచేయండి ప్రభు. తండ్రి దేవాయసయ అనుదినము ప్రభు దేవాయసయ తండ్రి అనుదినము ప్రభువ నూతన పరిచి ప్రభువ ప్రతి ఒక్కరిని ప్రార్థన ఆత్మతో నింపి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో నింపి ప్రభువ నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువ ఈ యొక్క ప్రతి ఒక్క కార్యమును మీరే జరిగించి తండ్రి యూత్ మీటింగ్ కావాల్సిన ప్రతి ఒక్క వనరులను ప్రతి ఒక్క తండ్రి ద్వారములను యూత్ మీటింగ్ కావాల్సిన ఏ అవసరతలు ఉన్నాయో వాటిలన్నిటినీ తండ్రి దేవా యేసయ్య మీ చెంత చేరుస్తూ తండ్రి యేసుక్రీస్తు అర్థపరిశుద్ధ నామములో యూత్ మీటింగ్ ఘనంగా జరిగిస్తారని విశ్వసిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని బ్రదర్ కి సమయాన్ని అప్పగిద్దాము. మహాపరిశుద్ధుల మహోన్నతుల జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజా వేవేల కోట్లాది దేవదూతల మధ్యన గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న నాదా తండ్రి నీ వాక్కుకై మేము వేచి ఉన్నాం ప్రభువా. తండ్రి నీ యొక్క మాటతో సృష్టిని ఈ యొక్క బూది గంతములు ప్రభువా నీ యొక్క మాటతో సృజించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రము ప్రభువా. ఆ మాట కొరకై మేము వేగిరపడి ప్రభువా ఈ యొక్క అరుణోదయమున మేము ఇక్కడ ఇంతమందిగా కూడి ప్రభువా నీ నామం స్తుతించడానికి వచ్చాం ప్రభువా. మేము ఆసక్తితో ఉన్నప్పుడు తండ్రి ఆసక్తి గల వాక్యమును మీరు అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాం ప్రభువా. తండ్రి దేవా యేసయ్య మాకు వినగలిగే చెవులను మాకు దయచేయండి ప్రభువా. గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి ప్రభువా. తండ్రి బ్రదర్ వాక్యం చెప్పుచుండగా ప్రభువా మీరు మాత్రమే తండ్రి దేవాయస బ్రదర్ నోటికి బూరగా ఉండి ప్రభువా తండ్రి మీ మాటను స్పష్టంగా తేటగా తండ్రి బ్రదర్ ద్వారా మీరు మాట్లాడమని తండ్రి మా హృదయాలను ఆ బ్రదర్ చెప్పే వాక్యమును అర్థం చేసుకోవడానికి కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ సమయాన్ని ఇమానియల్ బ్రదర్ కి అప్పు చెప్తున్నామండి. ఒక నిమిషం అండి బ్రదర్ వస్తారు.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. ఒక్క నిమిషం అండి. క్షమించండి ఆలస్యాన్ని బట్టి. ఇక మనం దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాము. ఆలస్యాన్ని బట్టి మన్నించండి. ఈరోజు డైరెక్ట్గా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మాటలు జాగ్రత్తగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఎన్నో శ్రేష్టమైన అంశాల కొరకు మీరు ప్రార్థించారు. ఇక వాక్యాన్ని ఆలకిద్దాం. గడిచినటువంటి 2 రోజుల నుంచి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోషువ వేకువనే లేచి తనని తాను పరిశుద్ధపరుచుకొని వాగ్దాన దేశానికి అడుగు పెట్టడానికి ఇజ్రాయేలీయులను సిద్ధపరుస్తున్నటువంటి సమయంలో దేవుడు ఓ 7 రకాల ప్రజల పేర్లు చెప్పి ఆ 7 రకాల ప్రజలను మీ మధ్యలో నుండి, ఒక మాటలో చెప్పాలంటే, వారిని ఏరి పారేయండి, అసలు వాళ్ళని బ్రతకనివ్వద్దు. ఆ 7 జాతుల వారంటే నాకు అసహ్యం, వారితో మీరు కలవకూడదు, వారు మీకు జతవ్వకూడదు. ఆ 7 రకాల జాతులను మీ నుండి తరిమి కొడితేనే మీరు కనానుకు వెళ్ళగలరు, లేదా వాగ్దాన దేశాన్ని మీరు స్వతంత్రించుకోలేరు. ఆ 7 రకాల ప్రజలతో జాగ్రత్త అని దేవుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో యెహోషువ ద్వారా వారిని హెచ్చరిస్తారు. ఆ 7 రకాల ప్రజలలో మొదటి రకం కనానీయులు. కనానీయులు అంటే కాముకత్వము కలిగి లైంగిక అపవిత్రతతో చేయరాని కార్యాన్ని చేసిన వారే కనానీయులు. ఆ కనానీయుల చరిత్రను నిన్న మొన్న మనము ధ్యానం చేశాం. ఆ కనానీయుల శాపం ఎలా పనిచేసిందో, సొదొమ గొమొర పట్టణములో అంత దిగజారినటువంటి పాపపు కార్యాలు చేయడానికి కారణం హాము యొక్క పాపమేనని, చూడరాని విధంగా వస్త్రములు లేక ఉన్న తన తండ్రిని చూసినందుకే హాముకు అంత శాపం వస్తాయి. ఈ రోజున సెల్ ఫోన్లో కానీ, టీవీల్లో, సినిమాల్లో చూడరాని విధంగా అపవిత్రమైనటువంటి చూపుతో ఒక స్త్రీని కానీ, ఒక పురుషుణ్ణి కానీ చూస్తే అది ఎంతో శాపమని, ఆ శాపం ద్వారా వచ్చేటువంటి నష్టాలేంటో కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం. కనానీయులు తర్వాత రాయబడి ఉన్న మరొక జాతి పేరు ఒకసారి మీరు చదవండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడు కనుక, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు గనుక ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హిత్తీయులను, హివ్వీయులను, హివ్వీయులను, పెర్జీయులను, ఇలా 7 జాతుల వాళ్ళు మనకి కనిపిస్తారు. 7 జాతులలో ఒక్కొక్క జాతి గూర్చినటువంటి చరిత్ర చూడాలంటే మనకు సమయం లేదు. మనకు అవసరమైనంత మట్టు వరకే మనము ధ్యానం చేద్దాం. మొదట కనానీయులైతే, రెండవదిగా అక్కడ కనిపిస్తున్న వారు హిత్తీయులు. హిత్తీయులు హిత్తీయులు ఈ జాతి వారు ఎలాంటి వారంటే, వీరి కుటుంబాలు ఎప్పుడు కూడా కలిసి ఉండవట. పగిలిన కుటుంబ జీవితం, పాడైపోయినటువంటి కుటుంబ జీవితం, నాశనమైపోయినటువంటి కుటుంబ జీవితాలు కలిగిన వారు హిత్తీయులు.
ఈ హిత్తీల చరిత్రను పరిశీలిస్తున్నప్పుడు వీరి కుటుంబాలలో భార్యాభర్తలు కలుస్తున్నట్లు కానీ, తల్లి బిడ్డలు కలుస్తున్నట్లు కానీ, కుటుంబ సహితంగా అందరూ సంతోషంగా ఉన్న ఆనవాళ్ళు ఈ హిత్తీలలో లేదు. ఈ హిత్తీయులు అందరూ కూడా పగిలిన కుటుంబం, చెదరిన కుటుంబం, ముక్కలైన కుటుంబం. అలాంటి హిత్తీలను మీ యొద్ద ఉండనివ్వను, మీరు ఉండనివ్వకూడదు అన్నాడు. ఈ హిత్తీలు గూర్చినటువంటి చరిత్ర ఆదికాండం 10:15లో 15:20లో మనకి కనిపిస్తుంది. ఆ పేరు, ఆ హిత్తీయులు ఎవరు అని. ఈ హిత్తీయులు పగిలిన కుటుంబ జీవితం అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలంటే, పరమకానానైన పరలోకానికి సిద్ధపడుతున్న మనల్ని దేవుడు ఈ లోకములో బ్రతికించడానికి ఒక కుటుంబంలో మనల్ని ఉంచాడు. ఆ కుటుంబంలో మనల్ని ఉంచినప్పుడు ఆ కుటుంబ సహితంగా నీకిచ్చినటువంటి తల్లిదండ్రులనైనా, నీకిచ్చినటువంటి బిడ్డలనైనా, నీకిచ్చినటువంటి భార్యనైనా, భర్తనైనా, దేవుడు ఎవరినైతే నీకు జతపరిచాడో, దేవుడు ఎవరినైతే నీకు బహుమానంగా ఇచ్చాడో, దేవుడు ఎవరి ద్వారా నీవు భూమి మీదకి రావడానికి వారిని ఉంచాడో, వారితో సమాధాన పడవలసినటువంటి అవసరం నీకుంది. ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయంటే పగిలిన కుటుంబాలుగా మారిపోతున్నాయి, పాడైపోయినటువంటి కుటుంబాలుగా మారిపోతున్నాయి, శాపాన్ని కొని తెచ్చుకున్న కుటుంబాలుగా మారిపోతున్నాయి. నీ కుటుంబం సరిగ్గా లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా ఆ భక్తి దేవుని దగ్గర చెల్లదు. ముందు నీ కుటుంబం బాగుండాలి. నువ్వు నీ కుటుంబంలోనే సాక్ష్యం కాపాడుకోలేనప్పుడు, ఒక మనిషి తన సాక్ష్యాన్ని ఎక్కడ ముఖ్యంగా కాపాడుకోవాలంటే, ఒకటి మనస్సాక్షి దగ్గర కాపాడుకోవాలి. దేవుడి తర్వాత మనస్సాక్షి దగ్గర కాపాడుకోవాలి. నువ్వు కరెక్ట్ అని నీ మనస్సాక్షి చెప్పాలి. తర్వాత నీ గుర్చినటువంటి సాక్ష్యం చెప్పేవారు ఎవరంటే నీ కుటుంబ సభ్యులు. నీ కుటుంబం దగ్గర నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయావంటే, నువ్వు ఎవరు గొప్పవాడన్నా అది వేస్ట్. నువ్వు ఎలాంటోడువో నీ కుటుంబానికి తెలుస్తుంది. బయట ఉన్నటువంటి వాళ్ళకందరికీ కాసేపే అర్థమవుతావు. నీ కుటుంబం చెప్పాలి నీ గుర్చినటువంటి సాక్ష్యం. ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు పాడైపోయినటువంటి కుటుంబాల్లో ఉన్నాయా? మన కుటుంబాలు చెల్లా చెదిరైపోయినటువంటి కుటుంబాల్లో ఉన్నాయా? హిత్తీయ కుటుంబాల్లాగా మన కుటుంబాలు ఉంటాయి, దేవుడు మనల్ని ఆశీర్వదించడు. చేతులారా శాపాన్ని కొని తెచ్చుకుంటాం. బైబిల్లో ఓ 2 కుటుంబాలను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ఒకటి వృద్ధి చెందిన కుటుంబం, 2 పతనమైన కుటుంబం. ఈ 2 కుటుంబాల్లో ఆ కుటుంబము వృద్ధి చెందడానికి కారణం ఏంటి? ఈ కుటుంబము పతనం అయిపోయి పగిలిపోయినటువంటి కుటుంబంగా చెల్లాచెదురవ్వడానికి కారణాలేంటో ఆ 2 కుటుంబాలను పోల్చి మాట్లాడాలని ఆశపడుతున్నాను. వాస్తవంగా కుటుంబాలంటే వారినొకరిని వీరినొకరిని తీసుకుంటే బాగోదు. కాబట్టి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వారు 2 కుటుంబాలుగా మారిన తర్వాత వారెవరంటే అబ్రాము, లోతు కుటుంబం. వాస్తవంగా అబ్రాము, లోతు కలుస్తున్నప్పుడు వారిది ఒకే కుటుంబం. తర్వాత వారు విడిపోయిన తర్వాత, వేరైన తర్వాత 2 కుటుంబాలుగా మారాయి. ఒకటి అబ్రహాము కుటుంబం, అబ్రాము అన్న కొడుకైన లోతు కుటుంబం. అబ్రాము కుటుంబం ఏమో అంతకంతకు వర్ధిల్లారు. లోతు కుటుంబం ఏమో అంతకంతకు వారు నాశనం అయిపోయినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక మాట 2వ సమూయేలు గ్రంథంలో కూడా రాయబడి ఉంటది. ఒకసారి చూడండి, ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథం 1 నిమిషం. మూడో అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. దావీదు కుటుంబమేమో అంతకంతకు వర్ధిల్లుతుంది, సౌలు కుటుంబమేమో అంతకంతకు నీరసిల్లిపోతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ కుటుంబం ఎలా ఉంది? కుటుంబం కోసం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబం కొరకే నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నీ కుటుంబాన్ని ఒక మంచి త్రోవలో నడిపించడానికి నీ వంతున నువ్వేం చేస్తున్నావు నీ కుటుంబం కోసం? సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి బహుకాలంగా యుద్ధాలు జరుగుతూ ఉంటే దావీదు కుటుంబస్తులు అంతకంతకు వర్ధిల్లారు, ఆశీర్వదింపబడ్డారు, ప్రబలారు.
సౌలు కుటుంబమే అంతకంతకు నీరసిల్లిపోయారు. మన కుటుంబాలు రోజులు గడిచే కొద్దీ నీరసిల్లే కుటుంబాలుగా, నాశనమయ్యే కుటుంబాలుగా, శాపాన్ని కొని తెచ్చుకునే కుటుంబాలుగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు వర్ధిల్లే కుటుంబాలుగా, క్రమక్రమంగా ఆశీర్వదించబడే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. ఇస్సాకు కుటుంబం కూడా అతడు విత్తనం విత్తి క్రమక్రమముగా ఆశీర్వదింపబడ్డాడు. మన కుటుంబాలు కూడా క్రమక్రమముగా దీవెన పొందాలి. కుటుంబాల కొరకై దేవుని సన్నిధిలో ప్రాకులాడేవాళ్ళు, పెనుగులాడేవాళ్ళు, ప్రార్థించేవారు, మొరపెట్టేవాళ్ళు అవసరమండి. అబ్రాము కుటుంబం, లోతు కుటుంబం రెండు వేరైన తర్వాత అబ్రాము కుటుంబంలో వారు ఆశీర్వదించబడటానికి లోతు కుటుంబం చల్లాచెదురవడానికి కొన్ని కారణాలు త్వరగా ఒక 2-3 కారణాలు మీతో చెప్తాను. మీ కుటుంబం కూడా అబ్రాము కుటుంబం లాగా ఎప్పటికప్పుడు వర్ధిల్లాలంటే ఈ పనులు మీరు చేయండి. లోతు కుటుంబంలా మన కుటుంబం ఉండకూడదు కాబట్టి లోతు చేసిన పనులు చేయొద్దు, అబ్రహాం చేసిన పనులు చేద్దాం. అబ్రాము ఏం చేశాడు? ఆదికాండం 13వ అధ్యాయం 17-18 వచనాలు. ఆదికాండము 13వ అధ్యాయము 17-18 వచనాలు చదవాలి త్వరగా. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. అది నీకు ఇచ్చేదని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అదే 13వ అధ్యాయము 12వ వచనం కూడా ఒకసారి చదవండి. అబ్రాము కనానులో నివసించెను. లోతు మైదానమందున్న పట్టణముల ప్రదేశములు కాపురం ఉండే సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. ఇద్దరూ వేరవలసిన పరిస్థితి. అబ్రాము అన్న కొడుకైనటువంటి లోతు. వారిద్దరూ వేరవ్వాలనుకున్నప్పుడు పెద్దవాడైనా తనను తాను తగ్గించుకొని చిన్నవాడైనటువంటి లోతుతో చెప్తాడు, బాబు నువ్వు ఉత్తరాన్ని వెళ్తే నేను దక్షిణాన్ని వెళ్తానయ్యా, నువ్వు ఎక్కడేసుకుంటావు గుడారం అని అడిగినప్పుడు అతడు కన్నులెత్తి చూస్తే సొదొమ గొమొర పట్టణం అంట యెహోవా తోటలా కనపడిందంట. అయ్యగారికి యెహోవా ఆజ్ఞ అవసరం లేదు, యెహోవాతో నాకు ఇక పనే లేదనుకున్నాడు. తన కన్నులకు నచ్చినది, తన కన్నులకు కావాల్సింది ఏదైతే తనకు ఆనందాన్ని ఇస్తుంది అనిపించిందో ఆ పట్టణాన్ని కావాలనుకొని ఈయన కంటికి నచ్చిన దానిని అనుసరించి ఈయన సొదొమ వెళ్ళిపోయాడు. వెంటనే దేవుని స్వరం అబ్రాము కినబడుతుంది. దేవుని స్వరం అబ్రాము కినబడడానికి కారణం అబ్రాము ఎదలోతుల్లో ఒక మాట, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి, ప్రభువా నేను ఎక్కడ గుడారం వేసుకోవాలి, నాకు తెలియజేయి నాయనా. లోతైతే అటు వెళ్ళిపోయాడు, నన్ను ఎట్టెళ్ళమంటావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు తన ఎదలోతుల్లో ప్రభువుని అడుగుంటాడండి. దేవుడు అతనితో మాట్లాడుతూ, అబ్రామా నువ్వేమి, మన భాషలో చెప్పాలంటే నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, దేశం యొక్క పొడుగులు వెడల్పు మొత్తం తిరుగు, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తున్నానంటే అప్పుడు దేవుని మాట విని తన గుడారాన్ని హెబ్రోనులో వేసుకున్నాడట. హెబ్రోనులో సింధూర వృక్ష వనం అని ఒక ప్రాంతములో తన గుడారాన్ని వేసుకున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే తాను ఎటు వెళ్ళాలో దేవుణ్ణి అడిగినటువంటి వ్యక్తి ఏమో హెబ్రోనులో ఉన్నారు. హెబ్రోను అనే మాటకు సహవాసం అని అర్థం. హెబ్రోనులో ఉన్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. సొదొమలో ఉన్నాడు, సాతాను స్వరాన్ని విన్నాడు. రెండు కుటుంబాలే. దేవుని మాట విన్న కుటుంబం ఏమో అంతకంతకు వర్ధిల్లింది. దేవుని మాట వినని కుటుంబం, దేవుని మాటతో పని లేని కుటుంబం, నాకు నచ్చింది నేను చేస్తానన్న కుటుంబం ఏమో తల్లికొక్కరు తల్లొక్కడు ఒక చోట, చెట్టుకొక్కరు పుట్టుకొక్కరు అన్న టైపులో కుటుంబం మారిపోయింది.
అబ్రాము కుటుంబం ఆశీర్వదించబడ్డానికి ఒకటేనండి కారణం, ప్రతి మాట దేవుని ఆజ్ఞ చొప్పున అబ్రాము జీవించేవాడు, ఆయన ఆజ్ఞ చొప్పునే అబ్రాము ప్రవర్తించేవాడు. ఈరోజు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, హిత్తీలు వలె నీ కుటుంబ జీవితం పగిలిపోకుండా, నీ కుటుంబం స్థిరంగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పని, ఏం చేయాలనుకున్నా ప్రభువుని అడిగి చేయాలి. నువ్వు ఎటు పోవాలన్నా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ముందుకు సాగాలి. అలా నువ్వు ఉంటేనే నీకు ఆశీర్వాదం. అలా ఏం కాదు, నాకు నచ్చినట్లు నేను ఉంటాను అంటే లోతు కుటుంబమే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ అబ్రాము మొత్తం 4 బలిపీఠాల దాకా కడతాడండి. 4 బలిపీఠాలు ఇక్కడ ఈ అధ్యాయంలో కడతాడు, ముందు అధ్యాయంలో కడతాడు, తర్వాత అధ్యాయాల్లో 4 బలిపీఠాలు కట్టాడు. బలిపీఠం అంటే దేవుడికి కోపం వచ్చిన, దేవునికి నచ్చని కార్యక్రమాలు ఏమైనా జరిగినా ఈ బలి ద్వారా, ఈ బలిపీఠము మీద అర్పించిన ఈ బలి ద్వారా ఆ సువాసన దేవుడు ఆగ్రానించి ఆ శాపాన్ని కొట్టివేస్తాడేమోనని ఒక విశ్వాసం ఉండేది. అందుకే బలిపీఠాలు అర్పించేవారు. నేను ఏదైనా పొరపాటు చేశానేమో, నా దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా నేను కొన్ని అర్పించాలి అనొకటైతే, దేవునికి మొరపెట్టాలనుకున్నప్పుడు కూడా బలిపీఠం మీద ఆ బలర్పించి మొరపెట్టేవారు అబ్రాము కాలంలో. ఈయన 4 బలిపీఠాలు కట్టాడు. లోతు ఎన్ని కట్టాడు? మీరు ఆ అధ్యాయాలన్నీ చదివితే లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టాల. కనీసం తన బాబాయ్ బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తుంటే ఈయనకి ప్రార్థన భారం ఏది? ఆయనేమో ఎక్కడికి వెళ్తే అక్కడ ముందు బలిపీఠాలు కట్టడం, అదే అలవాటు వచ్చిందండి తన పిల్లలకి. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. ఆయన బలిపీఠాలు కట్టేవాడు. ఆయన బిడ్డలు అంతే, యాకోబు అంతే, ఇస్సాకు అంతే. కానీ ఈ లోతు మాత్రం అలా కాదు. ఆయన భక్తి ఏదో ఆయన చేసుకుంటాడులేండి, మాకెందుకులేండి అన్నట్టు ఒక్క బలిపీఠం కూడా కట్టలేదండి. నేను అనుకుంటాను, ఒక్క బలిపీఠం అయిన కట్టుండి, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, నన్ను ఎటు పొమ్మంటావు అని ఒక్క మాట దేవుణ్ణి అడుగుంటే సొదొమ వద్దని చెప్పేవాడే. ఈ రోజున ఓ మచ్చ లోతు మీద ఉండేది కాదు. ఇప్పటికీ లోతు కూతుర్లను ప్రతి ఒక్కడు వాగేవాడే, ప్రతి ఒక్కరూ మాట్లాడేవాడు. ఆ లోతు చేసినటువంటి పాపము, అంటే లోతుదేం తప్పులేదండి, వాళ్ళ కూతుర్లు చేసినటువంటి పాపము లోతుని నాశనం చేయటమే కాదండి, దేవుని వాక్యానికి కూడా ఎంతో నష్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆ ఒక్క పాపం. దేవుని బలిపీఠం కట్టి దేవుని అడిగితే ఆ పరిస్థితి వచ్చేది కాదు లోతుకి. ఈరోజు ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, అబ్రాము కుటుంబం ఆశీర్వదించబడటానికి కారణం అతడు బలిపీఠము కట్టేవాడు. అంటే దాని అర్థం మన కుటుంబాలు ఆశీర్వదించాలంటే మన బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టడం అంటే ఎందుకు బలులు ఇచ్చేవారు? ఒకటి, దేవునికి నచ్చనిది మన కుటుంబంలో ఏమైనా జరిగిందేమో అని అనుదినం ప్రభు పాదాలు పట్టుకోవాలి. యోబు రెండంతలుగా దీవెన పొందడానికి కారణాలలో ఒక కారణం ఏంటంటే, ఉదయాన్నే లేచి తన పిల్లలు ఏదైనా తప్పు చేశారేమో, ఎవరెవరు ఏదైనా పొరపాటు చేశారేమో, తొందరపడి మాట్లాడారేమో, శాపాన్ని కొని తెచ్చుకున్నారేమో, చాలా స్పష్టంగా ఉంటది. ఒకవేళ దేవుని దూషించారేమో, ఒకవేళ దేవుని పక్కన పెట్టారేమో అని ఎంత కుటుంబం పట్ల భారం కలిగిన వ్యక్తోనండి యోబు. ఈరోజు నా భారం లేదు చాలా మంది. యోబుకున్నటువంటి ఆ భారం కనిపించట్లేదు. కుటుంబాలలో చేసినటువంటి తప్పుల నిమిత్తం కుటుంబంలో రక్షణ పొందిన వారు, రక్షణ పొందిన వారి పొరపాట్లు వారి మీద వేసుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అటువంటి మనస్సు ఉంది ఈ యోబుకి. సిప్పోరా అని బైబిల్లో ఒక ఆమె ఉంటది. తన భర్త మీదకు వస్తున్నటువంటి దేవుని కోపాన్ని అడ్డు నిలబడింది ఆమె. ఈ రోజున కుటుంబంలో మనం ఆ కుటుంబంలో ఉన్నామంటే, ఆ కుటుంబంలో మనమే రక్షణ పొందామంటే, ఆ కుటుంబంలో దేవునితో సహవాసం మనకే ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే, ఆ కుటుంబం మీదకి వచ్చే ఉగ్రతను కానీ, ఆ కుటుంబ సభ్యులు చేసిన పొరపాట్లు కానీ దేవుని సన్నిధిలో మొరపెడుతూ అయ్యా వారు తెలియక చేశారయ్యా, వారిని కరుణించయ్యా అని మొరపెట్టేటట్లుగా ఉండాలి. బలిపీఠం కట్టే అనుభవం అబ్రాముకు ఉంది కాబట్టే దేవుడు అబ్రాముతో సొదొమ నాశనం చేస్తున్నాను విషయం చెప్పాడు. దేవుడు తాను చేయవలెను అనుకుంటున్నటువంటి పనులను ఈయనకు చెప్పి, అబ్రామా నీకు చెప్పకుండా దాచటం కరెక్ట్ కాదు, నీ దగ్గర నేను ఏదైనా దాస్తానా అని చెప్పి తనకు చెబితే, తన వంతు తాను ప్రయత్నం చేసి తన అన్న కొడుకైన లోతు కుటుంబాన్ని కాపాడడానికి అబ్రాము చాలా ప్రయత్నం చేశాడు.
బలిపీఠం అనుభవం నీకుంటే జరగబోయే దేవుడు ముందుగానే తెలియచేసి నిన్ను తప్పిస్తాడు. బలిపీఠం అనుభవం నీకుంటే దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి దరిద్రాన్ని కొట్టివేస్తాడు. బలిపీఠం అనుభవం నీకుంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శాపం తొలగిపోతుంది. బలిపీఠం అనుభవం అంటే ఈ రోజుల్లో మన క్రొత్త నిబంధన సంఘ ప్రకారంగా బలిపీఠం అనుభవం అంటే ప్రార్థన జీవితమైన నిన్ను నువ్వే దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనమే సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకొని మనమే బలిగా అర్పించబడితే అదే బలిపీఠం. రోజు అనుభవం నీకుంటే నీ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాదు, నా ఇష్టం నా జీవితం అన్నావా, నీ కుటుంబానికి శాపం వస్తుంది. మన కుటుంబానికి శాపం తీసుకొచ్చేవారిగా కాదండి, ఆశీర్వాదం తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి. అబ్రాహాము ఎక్కడున్నాడని చెప్పాను? హెబ్రోనులో ఉన్నాడు. హెబ్రోను అనగా సహవాసం. అబ్రాహాము ఏమో దేవుని సహవాసంలో ఉన్నాడు, దేవునితో కనెక్షన్లో ఉన్నాడు. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని అబ్రాహాముతో చెప్పాడు. ఈరోజు కుటుంబంలో దేవునితో కనెక్షన్ ఉండాలి, కుటుంబ ప్రార్థన జరగాలి. కొన్ని కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయేమో, తిరిగి ఆరంభించండి. కుటుంబ ప్రార్థన లేని కుటుంబాల్లో సాతాను పనిచేస్తుంటాడు. అసమాధానం ఉంటుంది, అక్రమం ఉంటుంది. ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో ఆవేశం, తొందరపాటు, అపార్థాలు ఉంటాయి. ప్రార్థన ఉంటే, దేవునితో సహవాసం ఉంటే దేవుడు నేర్పిస్తాడు ఎలా ఉండాలని. అబ్రాహాము హెబ్రోనులో ఉండటానికి ఇష్టపడ్డాడు. లోతేమో ఫ్రీగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఒకరితో నా పని లేదు, నేను ఫ్రీగా ఉండాలనుకున్నాడు. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆ సొదొమోకి వెళ్ళకుండా ఉంటే లోతు జీవితం చాలా బాగుండేదండి. లోతు కుమార్తెలు చేయరాని పని చేయడానికి కారణం సొదొమ ఎఫెక్ట్. అదంతా సొదొమ ఎఫెక్ట్ అంటే అక్కడోళ్ళని చూశారు, అక్కడ చేయలే పాపం. వీళ్ళు బయటకు వచ్చాక అలవాటు. ఒకసారి కొన్ని మనకి అలా అలవాటు అయ్యాయంటే అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా బయటపడతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు, అన్ని కూతుర్లు అన్ని చూస్తున్నారు. చూశారు నాన్నగారి భయంతోనో, వారి కాబోయే భర్తలు కూడా అక్కడే ఉంటారు, వారి భయంతోనో పాపం చేయలే. ఎప్పుడైతే పక్కకు వచ్చారో ఆ సొదొమలో చూసిన అలవాట్లన్నీ గుర్తొచ్చి ఇంకా మనకి ఎవరు లేరు, మన తండ్రి తప్ప అని చేయరాని పని చేశారండి. శాపాన్ని కొని తెచ్చుకున్నారు. సొదొమ ఎఫెక్ట్ పడింది వాళ్ళ మీద, కుటుంబంలో. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. తల్లులారా, మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎలాంటి వారితో సావాసం చేస్తున్నారు, ఒక కంట కనిపెట్టి ఉండండి. అదేముందిలే బ్రదర్, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మా పిల్లలు మంచోళ్ళు అనుకోవద్దు. లోతు చాలా నీతిమంతుడు. దినదినము అక్కడున్న ప్రజల అందరూ పాడైపోతుంటే తనని తాను పరిశుద్ధపరుచుకున్న వ్యక్తే, కానీ కుటుంబ విషయంలో తాను ఫెయిల్ అయ్యాడు. లోతు తన పరంగా తాను సక్సెస్ అయ్యాడేమో కానీ కుటుంబ పరంగా ఫెయిల్ అయ్యాడు. కారణం ఏమిటంటే తను వెళ్ళిన ప్రాంతం సరైనది కాదు. ఈరోజు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఓ కంట కనిపెడుతున్నారా, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో చూస్తున్నారా? వాటన్నిటి విషయంలో మీరు శ్రద్ధ కలిగి ముందుకెళ్ళాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్రాహాము కుటుంబ ఆశీర్వాదానికి చాలా కారణాలు ఉన్నాయి. లోతు కుటుంబం ఒక మాటలో చెప్పాలంటే పతనమైపోయిన కుటుంబంగా అది మారిపోవడానికి కారణాలు కనిపిస్తున్నాయి. అబ్రాహాము కుటుంబంలో భార్య భర్తలు చక్కటి సమాధానంతో ఉన్నవాళ్ళు. అబ్రాహాము వాస్తవంగా తన ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు వారికి ఆహారం వండమని 3 మానికల పిండితో రొట్టె చేయమని చెప్పి అబ్రాహాము శారాకి చెప్పిన వెంటనే, అంత వయసులో కూడా వృద్ధాప్యంలో ఉండి కూడా ఎంత ఓపికతో పనిచేస్తుందో, ఎంత సమాధానం ఉందో ఒకరి పట్ల. ఈరోజు కుటుంబాల్లో అదేం లేదండి, అదేం లేదు. లోతు కుటుంబంలోకి వెళ్తేనేమో వంట ఉండేటప్పుడు ఈయన ఒక్కడే ఉండినట్టుగా అనిపిస్తుంది. ఆదికాండం 19:3. అబ్రాహాము కుటుంబంలోనేమో భార్య భర్తలు ఇద్దరు కలిసి కష్టపడినట్టు ఉంటుంది. అందుకే వారి మధ్య సమాధానం ఉంది కాబట్టి ఇద్దరు కలిసి పనిచేశారు. వీళ్ళ మధ్య సమాధానం లేదు, లోతుకి లోతు భార్య. అందుకే ఒక్క ఆయనే వంట చేసి ఉంటాడు. అబ్రాహామేమో తన పిల్లలకు నీతి న్యాయాలు ఆజ్ఞాపించాడు. లోతేమో తన పిల్లలకి ఏమీ బోధించలే. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఏం బోధించలే. పిల్లల్ని పెంచి పెద్ద చేశానంతే. అబ్రాహాము కుటుంబము వాగ్దానాల చేత నడిపింపబడిన కుటుంబం, దేవుని వాగ్దానాలు పొందినటువంటి కుటుంబం. లోతు కుటుంబం ఏమో అసలు వాగ్దానాలతో పని లేదు, వాళ్ళు అసలు దేవుని వాక్కు కొరకు కనిపెట్టిందే లేదు. అబ్రాహాము కుటుంబం మంచి ఆతిథ్యం కలిగిన కుటుంబం. లోతు అబ్రాహాముతో పోలిస్తే సరైన ఆతిథ్యం ఇవ్వని కుటుంబంగా కనిపిస్తుంది. అబ్రాహాము కుటుంబ ఆశీర్వాదానికి అబ్రాహాము ఎంతో ప్రయత్నం చేశాడు. ఆశీర్వాదం ఒక అబ్రాహాముతో ఆగిపోలా. తన కుమారుడు నేటికి ఇజ్రాయేలీయులు మంచి మర్యాద కలిగినటువంటి వ్యక్తులుగా పిలువబడుతున్నారంటే కారణం అబ్రాహామే.
లోతు కుటుంబం ఎంత నాశనమైంది, అబ్రాము కుటుంబం ఎంత ఆశీర్వదించబడిందో ఒకసారి గమనించి, అయ్యా హిత్తీయులను తరిమి కొట్టమన్నావు. హిత్తీయులు అంటే పగిలిన కుటుంబాలు. నీకు ఏ కుటుంబాల్లో సమాధానం లేకపోతే నీకు నచ్చదు. ఏ కుటుంబాల్లో పాడైపోయి ఉంటే నీకు నచ్చదయ్యా. కుటుంబాలు కలిసి ఉంటే నీకు కావాలి. దేవునికి నచ్చదండి కుటుంబాలన్నీ చెల్లా చెదురైపోయి. మొదట నీ కుటుంబాన్ని నువ్వు ఏలకపోతే నువ్వు సంఘాన్ని ఏళ్తావు అని ఉంటది సంఘ పెద్దల విషయంలో. కుటుంబాన్ని ఏలాలి, కుటుంబాన్ని పరిపాలించాలి. అందుకే మీరు వర్ధిల్లండి, ఆశీర్వదించబడండి, అభివృద్ధి నొందండి అని దేవుడు మొదటిగా చెప్పాడు. కుటుంబ వ్యవస్థ చాలా ఆశీర్వదించబడవలసినది. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకని అలాంటి వారు పరమ కనానుకు వెళ్ళలేరు. హిత్తీయుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? అందరూ తలలు వంచి ఇప్పటి వరకు విన్న మాటలు బట్టి, అయ్యా మా కుటుంబాలు సరిగ్గా లేవు నాయన, మా కుటుంబాల్లో అసమాధానం, మా కుటుంబాల్లో అక్రమం, మా కుటుంబాల్లో పాపం, మా కుటుంబాల్లో అయా లోక సంబంధమైన మాటలు, మా కుటుంబాలలో సినిమా గుర్చిన పాటలు వినిపిస్తున్నాయి. నీతిమంతుల గుడారంలో రక్షణ గుర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి. కానీ మా ఇంట్లో పనికిరాని మాటలు, బూతు మాటలు వినిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి అయ్యా, మా ఇంటిని ఆశీర్వదించండి అని అందరూ ప్రార్థన చేసుకున్నాము. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రార్థన చేసుకుని, ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోవాలి. మా కుటుంబాల్లో సమాధానం అవసరం దేవా, మా కుటుంబాలలో నెమ్మది అవసరం. నువ్వు మాత్రమే సమాధానం ఇవ్వగలిగిన దేవుడవు, నెమ్మదినివ్వగలిగినటువంటి దేవుడు అని అందరూ దేవుని పాదాలు పట్టుకొని ఉదయాన్నే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగల రాజానికి వందనాలు. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నటువంటి నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో పాల్గొన్నారో మీకు తెలుసయ్యా. ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడావు. హిత్తీయులు పగిలిన కుటుంబానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. పరమ కానానుకు వెళ్ళాలంటే మా కుటుంబాలు పగిలిపోయి అయ్యా నాశనమై చెదరిపోయిన కుటుంబాలుగా ఉండకూడదు. నువ్వు ఏర్పాటు చేసిన కుటుంబ వ్యవస్థను ఎప్పటికప్పుడు కాపాడుకునే విధంగా మేము ఉండాలి. ఆ విధమైన సహాయాన్ని మీరు మాకు అందించండి తండ్రి. అదే విధముగా అయ్యా ఏ కుటుంబాలు పగిలిపోయి చెల్లా చెదురయ్యాయో ఆ కుటుంబాలను కట్టండి నాయన. అబ్రాము కుటుంబం ఆశీర్వదించబడ్డానికి కొన్ని కారణాలు మేము చూసాం. ఆయన హెబ్రోనులో ఉన్నాడని, నీతో సావాసంలో ఉన్నాడని, నీ మాట చొప్పున ఉన్నాడని, సమాధానం కలిగి ఉన్నాడని, తన బిడ్డలకు నీతి న్యాయాలు నేర్పించాడు. ఈరోజు మేము నీకు ఇష్టమైనట్లు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి ఆయన. మా మధ్యలో మీరుండే దేవుడు, మాతో మీరుండేటువంటి దేవుడు. మీరే మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోమని అయ్యా, మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ మీ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుండి తప్పించండి. క్షేమాన్ని ఇవ్వండి. మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండమని అయ్యా, నీ పిల్లల పక్షాన మీరుండి కృప చూపించమని అయ్యా, మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దయగలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, మీరు కృప చూపించమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధ ఆత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మ. ఒక ముఖ్యమైనటువంటి గమనిక, సాయంకాలం ప్రార్థనలో అందరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అమ్మా. ఇంకా 14 రోజులే ఉంది. చాలా మంది జాయిన్ అవ్వట్లేదు. 8 నుంచి 9 వరకు జూమ్ యాప్ లో జరిగే ప్రార్థనలో ప్రార్థన చేయండి. కేవలం ప్రార్థనలే చేయండి అమ్మా. యూత్ మీటింగ్ 14 రోజులే ఉంది. పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటున్నాయి. రోజు రోజుకో కొత్త సమస్య వస్తుంది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు. సమస్యలు బట్టి మనం భయపడట్లేదు. సమస్యకు ఎదిరించే ప్రార్థన మనకు కావాలని మాత్రమే మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నాం. ఒకటి. ఇంకొకటి అంటే, ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకు ఇప్పుడు కాంటాక్ట్ అవ్వండి, నాకు కాల్ చేయండి ఒక అరగంటలో. ఇప్పుడు ఈ రోజున హైదరాబాదు పరిచర్య నిమిత్తం బయలుదేరి వెళ్తున్నాం. ఈరోజు రేపు అక్కడే ఉండి మళ్ళీ వస్తాము. ఇక వరుస ప్రయాణాలు ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. ఏ రోజు ఎక్కడికి వస్తామో ముందే చెప్తాము. ఆ ఊరోళ్ళు కాస్త
ఆ రోజు ఖాళీగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈరోజు రేపు హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్లో ఉన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వీలును బట్టి సమయాన్ని బట్టి ఖచ్చితంగా వారిని కలవడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యు. వందనాలు. దేవుడు దీవించును.